కైనా లేకపోతే ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కైనా ఒక ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? ఓకే. సో, ఏం జరుగుతుంది ప్రతీది గూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే. సో, ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అది ఏంటంటే గ్రాఫీ. ఓకే. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటంటే యూఎస్‌లో కస్టమర్ ఉంటాడు. వీడు కస్టమర్ అని పేరంటారు. మామూలుగా టెక్నికల్ టర్మ్స్‌లో కస్టమర్ అంటారు. లేకపోతే క్లయింట్ అంటారనమాట. క్లయింట్. 2 థింగ్స్ ఏదైనా అనొచ్చు. ఓకే. కస్టమర్ లేకపోతే క్లయింట్. వీడికి ఏం చేయాలనుకుంటున్నాడంటే గ్రాఫిక్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకటి బిల్డ్ చేయాలి. ఒక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లాంటిది ఇట్లాంటి బిల్డ్ చేసి ఇవ్వాలనేది తన థాట్ అనమాట. ఓకే. ఫస్ట్ వానికి ఆప్షన్ ఏంటంటే లోకల్‌గా ఉన్న యూఎస్ లోకల్ పీపుల్ అనమాట. అక్కడి నుంచి వర్క్ ఏమైనా చేపించుకుందామని ట్రై చేస్తాడు. అక్కడ ఉన్న ఒక డెవలపర్ ఎంత చార్జ్ చేస్తారంటే మినిమమ్ 1 సీఆర్ నుంచి 2 సీఆర్ వరకు చార్జ్ చేస్తాడు. ఓకే. 1 సీఆర్, 2 సీఆర్ అనేది చార్జ్ చేస్తాడు. సో, ఎనీహౌ వాడు పెట్టుకుంటాడనమాట. సో, ఎంవీపీ ఫేస్ అంటే ఏంటంటే, అసలు మనం చేస్తున్న ఐడియా ఏదైతే ఉంటుందో, అసలు మార్కెట్‌లో నిజంగా అంటే వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదా? అన్నట్టు ఈ ఫేస్ ఉంటుందనమాట. మొత్తం ఏదైతే నీ దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకురావడం గానీ, చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాడు. మాక్సిమం బడ్జెట్ ఒక 5,00,000 నుంచి ఒక 10,00,000 అవుతుంది. ఓకే. సో, దీనంతా ఏమంటంటే ఆహ్, ఎంవీపీ అంటారనమాట మామూలుగా. ఆ ఫేస్ ఉంటదంతే. ఇదయిపోయింది అంతా బావుంది. సో, ఇంకోటి ఇక్కడ దీన్ని చేసుకోలేదు. దాని తర్వాత నెక్స్ట్ సీడ్స్ ఫండింగ్‌కెళ్తాడు. ఒక ఇద్దరినైతే యూఎస్ వాళ్ళని తీసుకుంటాడు. కంపెనీ రన్ అవుతుంటుంది. అప్లికేషన్ ఇంకా గ్రో అవుతున్న కొద్దీ ఏం చేస్తున్నాడంటే కొత్త వాళ్ళని డెవలపర్స్‌ని వాడు హైర్ చేసుకోవాలి. సో, యూఎస్‌లో ఆటోమేటికల్‌గా ఒక 3-4 సీఆర్ అయిపోద్దనమాట. ఇద్దరు ముగ్గురికి. అలా కాకుండా వాడేం చేస్తాడంటే ఇండియాలో ఎక్కువ మంది లేబర్ ఉన్నారు కాబట్టి ఇక్కడికెళ్తాడు. ఇక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఎవరికంటే టీసీఎస్ వాళ్ళకి. సో, నాకు గ్రాఫిక్ ప్లాట్‌ఫార్మ్ లాంటిది ఇలాంటిది నేను బిల్డ్ చేస్తున్నాను. సో, నాకు సపోర్ట్ కావాలి. నాకైతే ఒక 10 మంది కావాలి. సో, 10 మంది కావాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు టీసీఎస్‌కెళ్తాడు. తర్వాత విప్రోకెళ్తాడు. ఓకే. ఇన్ఫోసిస్‌కెళ్తాడు. ఈ మూడిటికెళ్తాడు ఫస్ట్. ఓకేనా? ఒక 10 మంది కావాలంటాడు. సో, నా బడ్జెట్ ఏంటంటే ఒక 1.5 సీఆర్ అనేది నా బడ్జెట్. ఓకే. ఈ కంపెనీస్ అన్నీ మొత్తం చూసుకొని ఒక 10 డెవలపర్స్‌ని హైర్ చేసుకుంటాం. ఆ 10 డెవలపర్స్‌లో ఒక 5 మంది ఫ్రెషర్స్, ఒక ముగ్గురు మిడ్ లెవెల్ టు సీనియర్ లెవెల్, ఒక ఇద్దరొచ్చేసి లీడ్స్ అనమాట. బ్యాక్ ఎండ్ యాస్ వెల్ యాస్ ద ఫ్రంట్ ఎండ్. అర్థమవుతుందా ఇక్కడి వరకు? సో, వచ్చిందనమాట. సో, ఈ 5 ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిడ్ లెవెలో, ఈ తర్వాత బీఈ, తర్వాత ఎఫ్ఈ ఉంటారు. సో, ఇలాగ ఒక ఫార్మ్ అయితే లైక్ ఏదైతే టీమ్ ఉంటుందో, ఆ టీమ్ అయితే ఫార్మ్ అవుద్ది. సో, ఇంతవరకు క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట మొత్తం. వాడెలా వస్తాడు, ఏంటి అన్నట్టు. ఇంతవరకు అర్థమైందా? ఈ స్పీడ్ సరిపోద్దా? ఇంకా స్లోగా చెప్పమంటారా? ఓకే. అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇందులో మెయిన్‌గా ఉండేదేంటంటే, పీపుల్ చెప్తున్నా ఇంక ఇప్పటి నుంచి. ఆఫీస్‌కొచ్చేసింది. మీరు ఆల్రెడీ టీసీఎస్‌లో జాబొచ్చింది. టీసీఎస్‌లో జాబొచ్చిన తర్వాత ఫస్ట్ మీకున్నదేంటంటే సో, బిజినెస్ అనలిస్ట్ అని ఒక అబ్బాయి ఉంటాడు. వీడి వర్క్ ఏంటంటే, ఎవరైతే గ్రాఫీ ఉందో, గ్రాఫీ నుంచి వర్క్ తెచ్చుకోవడం అనమాట. అంటే లైక్ వాని రిక్వైర్మెంట్ ఏంటి? అంటే గ్రాఫీ వాడికి ఎవరైతే ఉన్నాడో వానికి ఐడియా ఉందనమాట. వాడికి ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? దాని తర్వాత ఎలాగా పిచ్ చేయాలి? దాని తర్వాత ఎట్లా టెక్నికల్ టర్మ్స్ అనేది వానికి తెలీదనమాట అసలు. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే, నీ రిక్వైర్మెంట్ మొత్తం నాకు చెప్పు.
రిక్వైర్మెంట్ మొత్తం నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను అనేసి మొత్తం రిక్వైర్మెంట్ అంతా కూడా తను తెచ్చుకుంటాడనమాట ఇలాగా. ఓకే. సో, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ కేటగిరీ మొత్తం డేటా అంతా తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అంటే లైక్ తనకు కూడా ఏం తెలీదనమాట. టెక్నికల్‌గా తను కూడా ఏమంత స్ట్రాంగ్ కాదు. ఇక్కడ మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ ఎందుకు? ఎవరైతే యూఎస్‌లో ఉంటాడో వీడి దగ్గర ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు కాబట్టి. ఓన్లీ కమ్యూనికేషన్. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ గాని ఏముండవు బిజినెస్ అనలిస్ట్ కానీ. జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం తీసుకొచ్చుకుంటాడనమాట. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రొడక్ట్ ఓనర్ అని ఉంటాడు. ప్రొడక్ట్ ఓనర్ ఆర్ ప్రొడక్ట్ మేనేజర్. ఓకే. ప్రొడక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే నీకేదైతే ఇప్పుడు వర్క్ వచ్చింది కదా! ఈ వర్క్ వచ్చేసి వీడికి ఇస్తారనమాట. ఆ ప్రొడక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే థింక్ చేస్తాడు. ఓకే. ఒక అప్లికేషన్ ఎలా ఉండాలి? కరెక్ట్‌గా ఏ ఫంక్షనాలిటీ ఎక్కడెక్కడ ఉండాలి? ఏం చేస్తే బావుంటుంది? ఆ ప్రొడక్ట్ అనేది మొత్తం డిజైన్ చేయడానికి ట్రై చేస్తారనమాట మొత్తం. డిజైన్ చేయడానికి. సో, ఏదైతే ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చిందో ఆ రిక్వైర్మెంట్ మొత్తం అనాలిసిస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాడనమాట. ఇది ఇలా ఉండాలి. ఇది ఇట్లా ఉంటే బావుంటుంది. ఇది చేస్తే బావుంటుంది. అంటే ఇక్కడ ఒక 60% టెక్నికల్ తనకు తెలుసు. ఒక 40% జస్ట్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉంటుందనమాట. అంతే. ఓకే. ఈ విధంగా ప్రొడక్ట్ మేనేజర్ వర్క్ అవుతాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ ఎవరెవరు ఉన్నారంటే మేనేజర్. సో, మేనేజర్ పని ఏంటంటే కంప్లీట్‌గా ఏదైతే 10 మంది డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరిని మేనేజ్ చేయడం అనమాట. అంటే వర్క్ ఎలా చేస్తున్నారు? అసలు టాస్క్ చేస్తున్నారా లేదా? ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలన్నట్టు మేనేజర్ చూసుకుంటాడనమాట. మేనేజర్‌కి ఒక 50% టెక్నికల్ ఉంటది. ఒక 50% కమ్యూనికేషన్ ఉంటుందంతే. సో, తనకి ఎక్కువగా టెక్నికల్‌గా అంతగా స్ట్రాంగ్ ఉండడనమాట మేనేజర్ వచ్చేసి. ఓకే. తనకు అర్థం కాదు. ఇంతవరకు మేనేజర్ వర్క్. ఓకే. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఒక్క నిమిషం ఆగు. అంటే ఎఫ్‌యు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఓకే. దాని తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్స్. దాని తర్వాత టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఓకే. దాని తర్వాత టీమ్ లీడ్. ఓకే. వీళ్ళందరూ వస్తారనమాట. ఒక్క నిమిషం పక్కన డిస్టర్బెన్స్. ఓకే. ఇంతవరకు మీకు అర్థమైందా అసలు? ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు? లైక్ ప్రొడక్ట్ మేనేజర్ అన్నా కూడా, ప్రొడక్ట్ ఓనర్ అయినా కూడా వాళ్ళ అర్థమైందా? తర్వాత మేనేజర్ ఎవరనేది మీకు అర్థమైందా? బిజినెస్ అనలిస్ట్ అనేది వాడు అర్థమయ్యాడు మీకు? ఏం చేస్తాడు? వాని వర్క్ ఏంటన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఈ ఎఫ్‌ఈ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బిఈ ఉంటారు. టీమ్ లీడ్ ఉంటారు. అంతా ఉంటారు. దీని బిహైండ్ ఫస్ట్ ఉండేది ఏంటంటే మర్చిపోయాను. యూఐ, యూఎక్స్ డెవలపర్. ఫస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవుతారనమాట. ఎవరు? మేనేజర్ గానీ, ఈ ప్రొడక్ట్ ఓనర్ వీళ్ళందరూ కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మన యూఐ, యూఎక్స్ డెవలపర్ వచ్చేసి సమీరా కదా! సమీర దగ్గరికి వస్తారు. సమీరా వచ్చేసి యూఐ, యూఎక్స్ డెవ్ అనమాట. సో, తన దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. ఏ సమీరా బేసికలీ మనకు ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చింది. గ్రాఫిక్ ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. సో, తను చెప్తున్న మొత్తం థాట్ ప్రాసెస్ చెప్తారనమాట. వాళ్ళ దగ్గర ఏముండదు. జస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింటారు. జస్ట్ థాట్ ప్రాసెస్ మాత్రమే చెప్తారు. ఇది ఇలా ఉండాలంట. లైక్ ఫస్ట్ డాష్‌బోర్డ్ లాగా ఉండాలి. లాగిన్ బటన్ క్లిక్ చేయంగానే ఒక మోడల్ పాపప్ రావాలి. దాని తర్వాత సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ బటన్ క్లిక్ చేయంగానే మనకు మోడల్ పాపప్ రావాలి.
అక్కడ యూజర్ మొత్తం ఫిల్ చేయాలి. అంటే దాని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫిల్ చేయాలి. దాని తర్వాత ఎప్పుడైతే లాగిన్ అవుతారో మైన్ పేజ్‌కెళ్ళిపోవాలి. ప్రతీది అనమాట. జస్ట్ మాటలతోనే చెప్తాడు. తన దగ్గర ఏముండవు. ఓకే. అప్పుడు సమీర ఏం చేస్తదంటే రఫ్‌గా స్కెచెస్ ఏస్తుందనమాట. స్కెచెస్. ఈ స్కెచెస్ వేసి ప్రాపర్‌గా చెప్తుంది. ఓకే. ప్రొడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తనకి చెప్తుందనమాట. మేనేజర్‌కి, ప్రొడక్ట్ మేనేజర్ వీళ్ళందరికీ చెప్తుందనమాట. సింపుల్‌గా అంటే మనకు ఇలాంటి డిజైన్స్ ఏసాను. బాగున్నాయో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫీ ఒక్క నిమిషం ఉండండి. హ్మ్. సో, గ్రాఫిల్ లాగిన్ ఫార్మ్ ఉంది గదా! సో, లాగిన్ ఫార్మ్ అనేది లేకపోతే సైన్ అప్ ఫార్మ్ ఏదైనా గూడా. ఓకే. సో, తను డిజైన్ వేసి తను చెప్తుందనమాట. ఎవరికి? ప్రొడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడక్ట్ మేనేజర్‌కి చెప్తుందనమాట. ఓకే. సో, ఇదంతా తీసుకెళ్ళిపోయి ఫైనల్‌గా ఎవరికెళ్తుందంటే ఫస్టు సమీర, యూఐ, యూఎక్స్ దెన్ ప్రొడక్ట్ మేనేజర్ పీఎం అంటారు. ప్రొడక్ట్ మేనేజర్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ మేనేజర్ వచ్చేసి ఇర్ఫాన్ అనుకో. ఓకే. సో, మరి నెక్స్ట్ ఎక్కడికెళ్తుందనుకుంటే డైరెక్ట్ టు యూఎస్ క్లయింట్. ఓకేనా? సో, యూఎస్ క్లయింట్ వచ్చేసి మన రణధీర్. ఇలా కన్ఫర్మ్ అంటే మొత్తం కమ్యూనికేషన్ ఇలా జరుగుతుందనమాట. సో, యూఐ, యూఎక్స్ ఇర్ఫాను దాని తర్వాత రణధీర్ యూఎస్ క్లయింట్. ఈ మొత్తం ఏదైతే తను మొత్తం స్కెచెస్ ఏస్తుంటుందో లైక్ లాగిన్ అనేసి, ఇలా వేసి, ఇలా వేసి, ఇక్కడ సంథింగ్ లాగిన్ బటన్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ స్కెచెస్ అనమాట. మోస్ట్‌లీ సమీర యూజ్ చేసే టూల్ ఏదైనా ఉందనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫిగ్మా. సో, 99.9% ఫిగ్మా అనేది యూజ్ చేస్తారు. ఈ ఫిగ్మా లోపలే మీకు హెచ్‌టీఎంఎల్5 లైక్ హెచ్‌టీఎంఎల్ వద్దులే. సీఎస్ఎస్ కోడ్ మొత్తం ఉంటుంది ఇందులో. నువ్వు సెపరేట్‌గా రాయాల్సిన అవసరం అయితే లేదు సీఎస్ఎస్ కోడ్. అందుకని మీకు ఎక్కువ నేను ఎందుకు చెప్పలేదు ఇంతవరకు సీఎస్ఎస్ ఎక్కువ లోతుకి ఎందుకు వెళ్ళలేదంటే ఇందుకోసం. ఏదైతే ఫిగ్మా డిజైన్ మీరు రెడీ చేస్తారో ఆ ఫిగ్మా డిజైన్ లోపలే ఫాంట్ సైజ్ గానీ, ఫాంట్ ఫ్యామిలీ గానీ, దాని తర్వాత ఎంత సైజ్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి ప్రాపర్‌గా. ఎగ్జాక్ట్‌లీ ఫిగ్మాలో ప్రతి ఒక్కటి ఉంటదనమాట. సో, నిజం చెప్పాలంటే ఫిగ్మా చూసి అందులో ఉన్న దాన్ని నువ్వు కాపీ పేస్ట్ చేయాలి గానీ, నీకు ఓన్‌గా ఏమొచ్చినా కూడా నువ్వు చేయకూడదనమాట. కంప్లీట్‌లీ రాంగ్. సో, దిస్ ఈస్ కాల్డ్ రియాలిటీ. ఓకే. సో, జస్ట్ మీరు ఫ్రంట్ ఎండ్‌లో అయినా గూడా, సీఎస్ఎస్3లో అయినా గూడా అసలు ఎలా వర్క్ అవుతాయి? అంటే లైక్ గ్రిడ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఫ్లెక్స్ బాక్స్ ఎలా వర్క్ అవుతుందనేది మీరు బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే చాలనమాట. ప్రతీది గూడా ఫిగ్మా డిజైన్‌లోనే సీఎస్ఎస్‌కి సంబంధించి మొత్తం ఉంటుంది. అందులోనే గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. అందులోనే ఫ్లెక్స్ బాక్స్ ఉంటుంది. అందులోనే ప్రతీది ఉంటుంది. ఓకే. సో, ఇది ఎవరు చెప్పరనమాట. ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. ఓకే. సో, ఫిగ్మా డిజైన్ రెడీ అయిపోద్ది. సో, రెడీ అయిన తర్వాత క్లయింట్ దగ్గరికెళ్ళిపోతారు. ఓకే. సో, క్లయింట్ దగ్గరికెళ్ళి చూపిస్తారు. మొత్తం నా డిజైన్స్ ఇవి. ఇలా చేశాము. ఇది ఎలా ఉంది అన్నట్టు. అక్కడి నుంచి మనకు అప్రూవల్ వస్తుందనమాట. అప్రూవల్ పెండింగ్ ప్రెజెంట్ ఫ్రమ్ యూఎస్ క్లయింట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌ని గానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్‌ని గానీ వీళ్ళందరిని హైడ్ చేసి పెట్టుకొని ఉంటారనమాట. ఈ టీసీఎస్ వాళ్ళని వీళ్ళందరూ గూడా. మీరెప్పుడో వినే ఉంటారు. అర్జెంట్ రిక్వైర్మెంట్ మాకు వితిన్ 1 వీక్‌లోనే జాబ్‌లోకి జాయిన్ అవ్వాలి. ఈ ఈ వర్డ్స్ వింటూనే ఉంటారు మీరు. ఎందుకోసం అంటే ఇందుకోసం అనమాట. ఏదైతే ఈ ఫేసెస్ ఉంటాయి. ఇంకోటి చెప్తున్నా సారీ. ఫేసెస్ ఉంటాయి. ఈ ఫేసెస్ 1లో ఫస్ట్ ఏంటంటే నీకు రిక్వైర్మెంట్ వచ్చింది. యూఐ, యూఎక్స్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక స్కెచెస్ గీశారు. గీసిన తర్వాత ఆ ప్రొడక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వానికి ఇది అర్థమవుద్ది.
దాని తర్వాత డైరెక్ట్గా యూఎస్ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి వాడు చూపిస్తారనమాట. బిజినెస్ అనలిస్ట్ కూడా ఇందులో ఉంటాడు, అది నేనేం పెద్దగా యాడ్ చేయడం లేదు. ఓకే, మొత్తానికైతే యూఎస్ క్లయింట్ దగ్గరికి వెళ్తారు, వానికి మొత్తం డిజైన్ చూపిస్తారు. అక్కడి నుంచి మనకి అప్రూవల్ రావాలి. ఇదంతా కూడా జరిగేది ఫేజ్ 1లో జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఏంటంటే 1.25 CR అది ప్రాజెక్ట్ ఉంది కదా. సో అది నా టీమ్ 5 మెంబర్స్ అయితే నేను వర్క్ చేస్తున్నాను అనమాట, వాళ్ళు బిహైండ్. అందులో జరిగేదంతా కూడా ఇదే అనమాట, ఫేజ్ 1. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అంతా చేసి క్లయింట్కి మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, అక్కడి నుంచి మనకి రిప్లై రావాలి. రిప్లై వస్తేనే మనకి ఆటోమేటికలీ ఇంకా వర్క్ నిజంగా స్టార్ట్ అయిందని అర్థం. వాడికి నచ్చలేదు ఆ స్కెచెస్ కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, ఆ డెమో కానీ నచ్చలేదు అనుకుంటే ఖచ్చితంగా వాడు ఎవరైతే క్లయింట్ ఉంటారో వాడు క్యాన్సిల్ చేసేస్తాడు. గోట్ ఇట్. సో అదంతా కూడా ఫేజ్ 1లో జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా నాకు అప్రూవ్డ్ వచ్చింది. ఎవరు, యూఎస్ క్లయింట్ నుంచి నాకు అప్రూవ్డ్ వచ్చిందనమాట, అప్రూవల్ వచ్చింది. సో అప్రూవల్ రాగానే స్టార్ట్ అయ్యేది ఫేజ్ 2. ఈ ఫేజ్ 2లో వచ్చేది ఎవరంటే ఈ టీమ్ లీడ్స్ ఉంటారు కదా, టీమ్ లీడ్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఎలా ఉండాలి, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయాలి, ఏ బ్యాక్ ఎండ్ ఉండాలి, ఏది ఫ్రంట్ ఎండ్ ఉండాలి, ఆ డెవాప్స్లో ఏది తీసుకోవాలి, అజూర్ తీసుకోవాలా లేకపోతే AWS తీసుకోవాలా, ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు మొత్తం ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో టీమ్ లీడ్స్ అన్నీ చేసేది ఏంటంటే టెక్నికల్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే టీమ్ లీడ్స్ ఉన్నారో వాళ్ళంతా FE, దాని తర్వాత BE వీళ్ళంతా ఉంటారు కదా మామూలుగా. సో డెవలపర్స్, మొత్తం డెవలపర్స్ ఉంటారు కదా. ఇక్కడ టెక్నికల్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈ డిస్కషన్లో మనకు కావాల్సిన మెయిన్గా ఏంటంటే కమ్యూనికేషన్. ఓకే, సో ఈ కమ్యూనికేషన్తో ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడతారు అనమాట. ఇట్లా ప్రోడక్ట్ వచ్చింది కదా, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకుపోవాలి, లేకపోతే ఇందులో ఛాలెంజెస్ వస్తాయి కదా, ఏ విధంగా చేస్తే ఛాలెంజెస్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు, ప్రతిదీ అనమాట. ప్రతిదీ ఇక్కడంతా మాట్లాడుకుంటారు. సో ఫైనల్గా మాట్లాడుకున్న తర్వాత ఓకే అంతా సెట్ అయింది. ఫ్రంట్ ఎండ్ సైడు ఒక 3 మెంబర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ సైడ్ ఒక 4 మెంబర్స్ కావాలి, ఫ్రెషర్స్ 2 మాత్రమే కావాలి. ఓకే, సో ఈ విధంగా డిసైడ్ అవుతారు వాళ్ళు. ఓకేనా, సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను అనేది? ఓకే, సో ఎవరైతే ఇప్పుడు ఈ 3 డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, 2 FE అండ్ BE ఉంటారో వీళ్ళందరూ అలా ఉంటారు. ఓకే, సో వర్క్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఏంటి మొత్తం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఏం చేస్తారంటే ఆ స్కెచెస్ ఎవరైతే సమీరా ఉంటుంది కదా, సమీరా స్కెచెస్ అన్ని మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, UI UX స్కెచెస్ లైక్ ఫిగ్మా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఏం చేస్తుంది అంటే సేమ్ దీన్నే పాస్ చేస్తుంది. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే డేటా మీద వర్క్ చేస్తారు, డేటా అండ్ కోర్ లాజిక్ దీని మీద వర్క్ చేస్తారు. గోట్ ఇట్. సో ఇది ఇలా ఉంటుంది, ఇది పక్కన పెట్టండి. జస్ట్ ఒక 3 ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, 4 బ్యాక్ ఎండ్ డెవలపర్స్ దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రాపర్గా వచ్చింది, ప్లాన్ ప్రకారం అయింది. ఇప్పుడు ఎవ్రీడే ప్లాన్ అనేది నేను ఎట్లా ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే నువ్వు ఎంత వర్క్ చేసావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కరెక్ట్గా వర్క్ చేస్తున్నావా లేదా. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఏం చేయాలంటే మన క్లయింట్కి వచ్చేసి మనం రిపోర్ట్ చేయాలన్నమాట. మేము ఇలాంటి ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసాము, నువ్వేమైతే అడిగావో గ్రాఫీలో ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసాము, ఇది సిచ్యువేషన్ అనేసి వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఎవ్రీ వీక్. ఓకే, సో ఎవ్రీడే మనం మన ప్రోడక్ట్ ఓనర్కైనా లేకపోతే మేనేజర్కైనా మనం రిపోర్ట్ చేయాలి.
ఆ ప్రొడక్ట్ మేనేజర్ అయినా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది 1 వీక్ పెట్టుకుంటారు. లేకపోతే ఒక 10 డేస్ పెట్టుకుంటారనమాట. ఆ డేలో ఆ క్లయింట్‌కి చెప్తారనమాట. మేమేమైతే డెవలప్ చేశామో అదంతా కూడా మీకు చూపిస్తాము. ఒకసారి డెమో పెట్టుకుందాం అనేసి ఒక శుక్రవారం పెట్టుకుంటాం. మాక్సిమం శుక్రవారమే ఉంటుంది. ఫ్రైడే రోజు. ఆ డెమో మొత్తం ఇస్తారనమాట క్లయింట్‌కి. గాట్ ఇట్? ఇంతవరకు అర్థమైంది కదా! ఓకే. సో, డైలీ ట్రాక్ చేయడానికి, మన డైలీ వర్క్ ట్రాక్ చేయడానికి, ఏం జరుగుతుంది ఇదంతా మొత్తం చూసుకోవడానికి యూజ్ చేసేది అజైల్ మెథడాలజీ. ఓకే. సో, ఈ అజైల్ మెథడాలజీలో మెయిన్‌గా ఏంటంటే, అసలు ఈ అజైల్ మెథడాలజీ అంటే ఏంటంటే, వర్క్ ఇచ్చిన తర్వాత నువ్వు వర్క్ చేస్తుంటావు. సో, మధ్యలో నీకేమన్నా ఎర్రర్స్ వచ్చినాయనుకో, అవి ఖచ్చితంగా ఫిక్స్ చేస్తావు. ఇమ్మీడియేట్‌గా నువ్వు అదేదైతే ఫిక్స్ చేసినుందో నువ్వు కమిట్ చేస్తావు. పుష్ చేస్తావు కోడ్. అది మెర్జ్ చేసి ఉన్న లేటెస్ట్ చేంజెస్ అనేది నువ్వు రిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతావనమాట. ఎక్కడ కూడా నువ్వు స్ట్రక్ అవ్వవు. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్, కంటిన్యూయస్ వర్కింగ్ చేస్తూనే ఉంటావనమాట. దట్ ఈస్ కాల్డ్ అజైల్ మెథడాలజీ అని అంటారు. నువ్వేదైనా బ్లాక్ అయ్యావనుకో, సో, ఖచ్చితంగా నువ్వు బ్లాక్ అయ్యిందేదో నువ్వు టీమ్‌కి చెప్పాలనమాట. సో, కోడింగ్ అంటే జస్ట్ ఏదో కాపీ పేస్ట్ చేయడం కాదు. నువ్వు బ్లాకర్ అయినా కూడా అది మంచిదనమాట. అది నువ్వు చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి. అరే బాబు! ఇక్కడ నేను ఇట్లా ప్లేస్‌లో బ్లాక్ అయ్యాను. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అంటే లైక్ 1 డే, 2 డేస్ మీరు చెప్పింటారు వర్క్ కంప్లీట్ చేస్తానని. అది 4థ్ డే, 5థ్ డే వరకు ఎక్స్‌టెన్షన్ అవుద్దనమాట. ఈ 3 డేస్ ఇంకా 4 డేస్ ఇంకా 2 డేస్ ఎక్స్‌ట్రా అయిందనేసి నువ్వు బ్యాడ్ ప్రోగ్రామ్ ఎర్రర్ అయితే కాదు. ఇట్ హ్యాపెన్ జరుగుతుందనమాట. బట్ అది నువ్వు టీమ్ చెప్పాలి. ఇవన్నీ కూడా అజైల్ మెథడాలజీలో వస్తాయి. ఓకేనా? సో, ఇందులో మెయిన్‌గా యూజ్ చేసేది అంతే 95% యూజ్ చేసేది ఏంటంటే అజూర్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. అజూర్ ప్లాట్‌ఫామ్. ఈ అజూర్ ప్లాట్‌ఫామ్ ఏం చేస్తుందంటే ఇది దాని తర్వాత జీరా అని ఉంటుంది. 2 ఉంటాయి. ఈ జీరాలో ఏం చేస్తారంటే నువ్వు డైలీ ఏం చేస్తున్నావు? అంటే యెస్టర్‌డే ఏం చేసావు? టుడే ఏం చేస్తున్నావు? ఈ స్టేటస్ మొత్తం కూడా జీరోలో అప్డేట్ చేస్తావు. ప్రతిరోజు. సో, yesterday I was working on this particular login page. So, as of now I was facing some kind of ఇష్యూస్ అని చెప్పేసి యూజర్ నేమ్ టైప్ చేస్తుంటే సమ్ ఇష్యూ వస్తుంది. పాస్వర్డ్ టైప్ చేస్తుంటే సమ్ ఇష్యూ వస్తుంది. లాగిన్ బటన్ క్లిక్ చేస్తుంటే ఇంకొక ఇష్యూ వస్తుంది. ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వడం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నమాట రీజన్. అవన్నీ కూడా జీరోలో నువ్వు అప్డేట్ చేసుకుంటూ పోతావు. ఓకే. ఈ అజూర్ వాడు ఇంతవరకు ఏం చేసేవాడు అంటే ఓన్లీ ఫర్ డిప్లాయ్‌మెంట్ కోసం ఉండేవాడు అనమాట. డిప్లాయ్‌మెంట్. సో, డిప్లాయ్‌మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు కోడ్ అంటే మొత్తం గ్రాఫీ అనేది ఒక ప్లాట్‌ఫామ్ నువ్వు క్రియేట్ చేసావు. సింపుల్‌గా ఒక లాగిన్ పేజ్ అనేది క్రియేట్ చేసావు. నువ్వు లోకల్ హోస్ట్ 3000. ఇక్కడ నువ్వు ఆల్రెడీ రన్ చేస్తున్నావు. లోకల్‌గా నువ్వు రన్ చేస్తున్నావు. నువ్వు చూస్తున్నావు. బట్ యూఎస్‌లో ఉన్న రణధీర్ కనిపించాలి కదా! ఎక్కడో దగ్గర నువ్వు హోస్ట్ చేయాలనమాట. ఎక్కడో దగ్గర నువ్వు హోస్ట్ చేయాలి. అసలు హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ డిప్లాయ్‌మెంట్ అనమాట. ఆ డిప్లాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా నీకు ఒక యూఆర్ఎల్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ లోపల ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ graphy.com అన్నట్టు. ఇది యూఆర్ఎల్. సో, ఈ యూఆర్ఎల్ ఎవరు ఇస్తారబ్బా అంటే అజూర్‌లో ఎక్కడైతే నువ్వు డిప్లాయ్ చేస్తున్నావో, నీ డేటా మొత్తం తీసుకెళ్ళి అందులో పెడుతున్నావో, ఆటోమేటికల్లీ అదేం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేసిన తర్వాత బిల్డ్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్లేస్‌లో అయితే అది డిప్లాయ్ చేస్తుందనమాట. ఆ డిప్లాయ్ చేస్తే ఫైనల్‌గా మనకి యూఆర్ఎల్ అయితే ఇస్తుంది. అది ఎలా డిప్లాయ్ చేస్తుంది? బిల్డ్ ఫైల్ ఎలా అవుతుంది? సీఐసీడీ పైప్‌లైన్స్ ఎట్లా సెటప్ చేస్తారు? ప్రతీది కూడా మనం ఫర్దర్ క్లాసెస్‌లో నేను డిస్కస్ చేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్. ఓకే. ఫైనల్‌గా నీకు graphy.com అనేది ఒక యూఆర్ఎల్ అయితే బయటకొచ్చేస్తుంది. ఈ యూఆర్ఎల్‌ని తీసుకెళ్ళి నువ్వు క్లయింట్‌కి ఇస్తావు. అరే బాబు! నేను చేంజెస్ చేశాను. ఒకసారి చూస్తూ ఉండు అన్నట్టు.
వాడు చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఏమైనా చేంజెస్ ఉంటే వాడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా జరుగుతుంది. ఎంతవరకు క్లారిటీ వచ్చిందా? ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు? ఓకే. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు జీరా ఉంది కదా! ఈ జీరా ఎందుకు సెపరేట్‌గా తీసుకోవాలి? అవసరం లేదు కదా! అందుకే వీడేం చేస్తాడంటే అజూర్ వాడు ఓన్లీ డిప్లాయ్‌మెంట్ కోసమే ఎందుకు ఆ జీరా ఏదైతే ఉంటుందో నేనే ఇంప్లిమెంట్ చేసి పడేస్తా. నేనే చూసుకుంటా. కొత్తగా డిఫరెంట్‌గా నాకేం అవసరం లేదు అనుకునేసి సేమ్ జీరా లాగే ఉంటది అది గూడా. సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇందులో పడేసాడనమాట. ఎక్కడ అజూర్‌లో. ఓకే. నువ్వు సెపరేట్‌గా జీరా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏముండదనమాట. ఎంటైర్ మొత్తం నీ ప్రాజెక్ట్‌కి సంబంధించినదంతా గూడా డైలీ ఏం చేస్తున్నావు ప్రతిదీ హ్యాండిల్ చేయడానికి అజూర్ అయితే ఉంటుంది. ఓకే. సో, అజూర్ అనేది ఒక వెబ్‌సైట్ లోపల మొత్తం అన్నీ కాన్ఫిగర్ చేసి పెట్టింటాం. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కావాలంటే. లేకపోతే చూపించేస్తా ఉండు. devazoo.com. అన్న స్క్రీన్ షేర్ అయితే అవ్వట్లేదు. ఓకే. చెప్పాలి కదా! ఓకే. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ. ఇది జస్ట్ నార్మల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఏం పెద్ద అవసరం లేదు. ఇక్కడ మనకి క్లయింట్ ప్రాజెక్ట్ ఉంటదనమాట. ఓకే. ప్రాజెక్ట్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లయింట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటే గ్రాఫీ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఇక్కడ. రియల్ ఆఫీస్ టైమ్‌లో కూడా ఇదే జరుగుతుంది. ఇంతకు మించి పెద్దగా డిఫరెంట్‌గా ఏముండదు. ఓకే. సో, ఇందులో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ లోపలికెళ్దాం. సో, లోపలికెళ్ళిన తర్వాత ఇది మనకు ఫస్ట్ డాష్‌బోర్డ్ అనమాట. లైక్ ఇనిషియల్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇక్కడ మనం రాసుకోవచ్చనమాట. మనకిష్టం వచ్చింది. సో, వెల్కమ్ టు గ్రాఫీ ప్లాట్‌ఫామ్. అప్లికేషన్ అనేసి ఈ విధంగా నువ్వు ఏదైతే రాయాలనుకున్నా మొత్తం రాసి సేవ్ చేస్తావు. ఓకే. ఆ ప్రాజెక్ట్ సంబంధించిందంతా కూడా అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకైతే డిస్‌ప్లే అవుతుంది. ఓకే. దీని తర్వాత మెయిన్‌గా ఉండేది ఏంటంటే ఓవర్‌వ్యూ వచ్చేసి ఇది. తర్వాత డాష్‌బోర్డ్స్ అవసరం లేదు. దాని తర్వాత వికీ అని ఉంటుంది. సో, వికీ ఈజ్ నథింగ్ బట్ వికీపీడియా అనమాట. అర్థమవుతుందా? సో, వికీపీడియాలో ఒకవేళ అప్లికేషన్ లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? సైన్ అప్ చేయాలంటే ఏం చేయాలి? స్క్రీన్ షేరింగ్ అయిపోయింది సార్. మారిపోయిందా? కనిపిస్తుందా? సో, వికీపీడియా అంటే ఏం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తామనమాట. అంతకుమించి ఏం చేయము. ఓకే. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఏముంది? పాస్వర్డ్ ఏముంది? ఒకవేళ సైన్ అప్ చేసిన తర్వాత దానికి క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వాలి? ఒకవేళ అప్లికేషన్ రన్ చేయాలన్నప్పుడు లోకల్ హోస్ట్ 3000 ఉంటుంది కదా! దానికోసం ఏం రన్ చేయాలి? ఎట్లాంటి కమాండ్ యూజ్ చేయాలి? ఎన్‌పిఎం రన్ స్టార్టా? లేకపోతే ఎన్‌పిఎం స్టార్టా? లేకపోతే ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వికీపీడియాలో మనం యాడ్ చేసుకుంటాం. ఓకే. నార్మల్‌గా వికీపీడియా ఉంటుంది కదా! అలాగనమాట. ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం కూడా ఇక్కడ యాడ్ చేస్తామనమాట. ఓకే. దాని తర్వాత బోర్డ్స్ అని ఉంటుంది. ఈ బోర్డ్స్‌లో ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా నేను బ్యాచ్ 1 వాళ్ళకి క్రియేట్ చేసినటివన్నమాట స్టోరీస్ ఇవన్నీ కూడా. ఇలాగా రియల్ టైమ్‌లో కూడా ఇలానే ఉంటాయి. ఓకే. సో, ఇలాగ క్రియేట్ చేస్తారు. సో, క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఒకవేళ జీరోది లాగిన్ ఫార్మ్ ఉంది కదా! నేను ఇవన్నీ మొత్తం డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే మీకు
కన్ఫ్యూజన్ అవ్వమాట అన్నీ తీసేస్తాం. సరే ఉండు. సరే వద్దు, డిలీట్ చేయడం వద్దు, ఉండండి ఒక్క నిమిషం, ఇదే చెప్తా కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇందులో స్టోరీస్ ఉంటాయి, దాని తర్వాత బగ్స్ ఉంటాయి, 2 ఉంటాయి. స్టోరీస్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక స్టోరీలోకి వెళ్తాయి అనమాట, బగ్లోకి వెళ్ళవు. నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే నువ్వు స్టోరీ ఉంటుందో అందులో క్రియేట్ చేసిన తర్వాత నువ్వు యూజర్ ఐడి పాస్వర్డ్ చేసిన తర్వాత ప్రతిసారి ఎంటర్ చేస్తున్న కొద్దీ, అంటే అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఆర్ యూజర్ ఐడి ఉంది చూడండి, ఇది ఫిగ్మా డిజైన్ ఇది. బట్ నువ్వు ఒకవేళ ఫోన్ నెంబర్ అని పెట్టింటావు, ఫోన్ నెంబర్ ఆర్ యూ వచ్చేసి స్మాల్ లెటర్స్లో యూ అని పెట్టింటావు, ఐడి వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఐడి పెట్టింటావు. అది రాంగ్ అనమాట. ఆ ఫిగ్మా డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అవ్వడం లేదు. ఇమ్మీడియట్గా ఎవరైతే మన టెస్టర్స్ ఉంటారో, నేను మర్చిపోయాను టెస్టర్ గురించి ఇప్పుడు యాడ్ చేస్తాం. టెస్టర్స్ వచ్చేసి బగ్ అయితే రేజ్ చేస్తారు. శివ, యాజ్ పర్ ఫిగ్మా డిజైన్ మనకి ఫోన్ ఆర్ యూజర్ ఐడి ఉండాలి, బట్ నువ్వు అలా కాకుండా ఫోన్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో రాసావు, యూజర్ అలానే కరెక్ట్గా రాసావు, బట్ ఐడి అనేది స్మాల్ లెటర్స్లో రాసావు. దీన్ని ఫిక్స్ చేయమని ఒక బగ్ అయితే రేజ్ చేస్తారు. ఓకే, స్టోరీ అంటే నువ్వు క్రియేట్ చేయడం. ఓకే, ఆ స్టోరీలో నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత టాస్క్ అయితే వర్త్ పాయింట్, రైట్? సో వీటిలో మెయిన్గా ఉండేదంటే ఇవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి తీసుకుందాం, నువ్వు వర్క్ ఐటెంలోకి వెళ్ళి ఎపిక్ అని అవ్వచ్చు, లేకపోతే స్టోరీ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, గ్రాఫీ డాష్ బోర్డ్ అని నువ్వు ఇక్కడ తీసుకుంటావు. ఓకే, సో నో వన్ సెలెక్టర్ కదా, ప్రజెంట్ వచ్చేసి నేను పవన్ కళ్యాణ్ తీసుకుంటాను, లేకపోతే రోహిత్ బెల్లంకొండ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను మొత్తం రాయాలన్నమాట. ఈ డిస్క్రిప్షన్లో ఏముంటుందంటే నేను ప్రాపర్గా రాయాలి, అంటే అప్లికేషన్ ఎలా ఉండాలి. సో ఫస్ట్ యాజ్ పర్ యూజర్, సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎలా ఇస్తారు, నేను నార్మల్గా రాస్తున్నాను, ఈ విధంగా ఇస్తారు. దీని కింద ఏముంటుందంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది. క్రైటీరియా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా టిక్స్ అనమాట, లైక్ లాగిన్ పేజ్ షుడ్ బి బ్లూ కలర్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. పాస్వర్డ్ షుడ్ బి నంబర్స్ ఓన్లీ. అర్థమవుతుందా? సో ఇవంతా కూడా యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. లేదంటే ఇది కూడా తీసేసండి, అవసరమే లేదు, ఇది తీసుకోండి అంతే. అర్థమవుతుందా? సో వీటి కోసం మనం మళ్ళీ క్రియేట్ చేసేది ఏంటంటే టెస్ట్ కేసెస్ అనమాట. అంటే కరెక్ట్గా యూజర్ నేమ్ వచ్చేసి ఆల్ఫా న్యూమరికల్ లెటర్స్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు అవుతుందా లేదా, ఒకవేళ పాస్వర్డ్ ఉంటే ఖచ్చితంగా నంబర్స్ అనేవి ఎంటర్ చేస్తున్నప్పుడు అవుతున్నాయా లేదా, ప్రతిది కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, సో ఒకవేళ మాన్యువల్గా మనం చెక్ చేసి కోడ్ పుష్ చేస్తే, అర్థం చేసుకోండి, కోడ్ ఒకవేళ పుష్ చేస్తే దానిని
యూనిట్ టెస్ట్ కేసింగ్ అని అంటారు. అంటే మాన్యువల్గా నువ్వు ఒక ఫంక్షన్ రాసావు, జస్ట్ కౌంటర్ అప్లికేషన్ తీసుకో, ప్లస్ క్లిక్ చేస్తుంటే +1 +2 +3 +4 ఇలా అవుతూ వెళ్తుందనమాట. మైనస్ క్లిక్ చేస్తుంటే 5 4 3 2 1 5 4 3 2 1 నీ కంటికి కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా యూనిట్ టెస్ట్ కేసెస్ కిందకే వస్తున్నాయి అనమాట. నువ్వేదైతే చేసావో ఫంక్షన్లో, ఏదైతే నువ్వు కోడ్ లాజిక్ రాసావో ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది, పని చేస్తుంది అన్నప్పుడు యూనిట్ టెస్ట్ కేసెస్ అయితే పని చేస్తాయి అనమాట. నువ్వు చెప్తావు, ఐ డిడ్ మై యూనిట్ టెస్ట్ కేసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, ఐఎమ్ కమిటింగ్ మై కోడ్ చేంజెస్ అని చెప్తావు. కానీ అది కాకుండా వాడేమంటాడంటే, లేదు శివ, నీ మీద నాకు నమ్మకం ఉంది, బట్ క్లయింట్కి ఇంకా నమ్మకం కుదరదు, నువ్వు సంథింగ్ ఇంకా చేయాలి, టెస్ట్ కేసెస్ అనేది పాస్ అవ్వాలన్నప్పుడు యూజ్ చేసేది టెస్ట్ కేసెస్ అనమాట. ఇందులో వచ్చేది ఏంటంటే రియాక్ట్ టెస్ట్ కేసెస్ అని వస్తాయి. ఇందులో మనకు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే జస్ట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. దాని తర్వాత మోకా అని ఉంటుంది, దాని తర్వాత జస్ట్ ఫ్రేమ్వర్క్, తర్వాత మోకా, తర్వాత జాస్మిన్, దాని తర్వాత రియాక్ట్ టెస్టింగ్ టూల్స్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనము వీటి ఏవైతే ఇవి ఉన్నాయి కదా, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంది కదా, వీటిని టెస్ట్ చేయడానికి ఇవన్నీ యూజ్ చేస్తాం. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదా మొత్తం ఒకే రోజు అయిందని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నేను జస్ట్ బేసిక్ లెవెల్లోనే చెప్తున్నాను, ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్, దేనికి కావాలి ఏంటన్నట్టు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఒక ఫ్రెషర్కైనా ఎవరికైనా. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేయడానికి వాళ్ళు హైర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే టెస్టర్స్ అనమాట. టెస్టర్స్ ఉంటారు. ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో, ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దానికి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే డెవలపర్స్ ఉంటారు. సో నీ కంటికి కనిపించే ప్రతి అప్లికేషన్ నువ్వు డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళు ఎఫ్ఈ అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని అర్థం, లైక్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్. ఎఫ్ఈ అంటే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్. దాని బిహైండ్ లాజిక్, దాని తర్వాత డేటా హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బిఈ అంటే లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఓకే, సో మొత్తం అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏమవుతుంది, ఏంటి, మొత్తం ఆ డేటా మొత్తం హ్యాండిల్ చేసుకొని ప్రతి ఒక్కరి స్టేటస్ అడగడానికి పనిచేసే వర్క్ అంటే లైక్ పనిచేసే పని. ఒక్క నిమిషం, ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ గ్రాఫిక్ డాష్బోర్డ్ అని ఉంది. సో డాష్బోర్డ్లో మీరు డేటా చూసారు, అంత బాగుంది, ఇలాంటి బిల్ చేద్దాం అనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ స్టేటస్ మీద ఏదైతే డైలీ స్టేటస్ ఉందో ఇదంతా తీసుకెళ్ళిపోయి మేనేజర్కి ఇవ్వడం కానీ, దాంతో ప్రొడక్ట్ మేనేజర్కి ఇవ్వడం కానీ, ఇదంతా చూసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు అనమాట. ఆ పర్సన్ ఎవరు కాదు, స్క్రమ్ మాస్టర్ అని అంటారు. ఓకే, సో వీటికి మెయిన్గా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకు కమ్యూనికేషన్ ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్క యూజర్స్ ఎవరైతే మనకి డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మొత్తం తీసుకొచ్చుకుంటారు అనమాట. అంటే నువ్వేం చేస్తున్నావు, శివ నువ్వేం చేస్తున్నావు, నీ స్టేటస్ ఏంటి, రేణుక నువ్వేం చేస్తున్నావు, నీ స్టేటస్ ఏంటి, ఇర్ఫాన్ నువ్వేం చేస్తున్నావు, నీ స్టేటస్ ఏంటి, హరి నీ వర్క్ ఏంటి, ఈచ్ ఇండివిజువల్గా వెళ్ళి తను తీసుకొస్తారనమాట. కానీ ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఇండివిజువల్ పర్సన్కి వెళ్ళి మొత్తం తీసుకురావడానికి. దీనికోసం మనం యూజ్ చేస్తుంది ఏంటంటే స్క్రమ్ మీటింగ్స్ అని ఉంటాయి, డైలీ స్టాండప్ అని కూడా అంటారు. డైలీ స్టాండప్. ఈ స్టాండప్లో ఏం చేస్తారంటే మ్యాక్సిమం మాకైతే 10:30కి ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ 9కి ఉండొచ్చు, 10:30కి ఉండొచ్చు, 11కి ఉండొచ్చు, 12కి ఉండొచ్చు. ఇక్కడ మాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. యూ గాట్ మై పాయింట్ రైట్. సో ఈ డైలీ స్టాండప్లో 10:30కి మనం చెప్తాం, అంటే నిన్న ఏం చేసావు, ఎస్టర్డే వాట్ యూ డిడ్, ప్రెజెంట్ నువ్వేం చేస్తున్నావు,
అర్థమవుతుందా నేను చెప్తుంది? ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? ఎనీ బ్లాకర్స్? ఈ 3 థింగ్సే నిన్ను మీటింగ్‌లో అడుగుతారు. యూ గాట్ మై పాయింట్ రైట్? సో, నీకు ఒకవేళ కమ్యూనికేషన్ తక్కువగా ఉన్నా ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కంపెనీ లోపలికి ఎంటర్ అవ్వాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంటు. అది కూడా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ అవసరం లేదు. బేసిక్ ప్రాపర్‌గా నువ్వు ఏదైతే చెప్తున్నావో పక్కన వాళ్ళకి అర్థమైతే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ఓకే. అదే యెస్టర్‌డే గురించి ఏం చేసావనేది నువ్వు ప్రాపర్‌గా ఇక్కడ చెప్తావు. సో, యెస్టర్‌డే ఐ వాస్ వర్కింగ్ ఆన్ అ గ్రాఫీ డాష్‌బోర్డ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఐ క్రియేటెడ్ వన్ కాంపోనెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఏమైతే చేసావో మొత్తం చెప్తావనమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? సో, కరెంట్‌లీ ఐయామ్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఫ్యూచర్ అండ్ స్టిల్ ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తావు. స్టిల్ ఐయామ్ వర్కింగ్ ఆన్ అని మొత్తం చెప్తావు. తర్వాత తని బ్లాకర్ అని అడుగుతుందనమాట. శివ నువ్వేమైనా బ్లాకర్ అంటే లైక్ ఏమన్నా నీకు ఇష్యూ ఉందా? నువ్వు చేయగలుగుతున్నావా? లేకపోతే ఏమన్నా హెల్ప్ నీడెడ్ అని అడుగుతుందనమాట. నీకేమైనా హెల్ప్ కావాలన్నట్టు. సో, నేను చెప్తాను నో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్లాకర్స్. ఐయామ్ ఓకే విత్ దట్. ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్డ్ దెన్ డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ విత్ సమ్‌వన్ అనేసి నేను చెప్తా క్లారిటీగా. కానీ ఇక్కడ 95% చేసే పని ఏంటంటే హెల్ప్ కావాలి అని అడుగుతాననమాట. హెల్ప్ కావాలి అన్నట్టు. సో, ఎప్పుడైతే హెల్ప్ కావాలి నువ్వు అడుగుతున్నావో ఆటోమేటికల్లీ నీ మీద బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుద్దనమాట. అది ఒక ఏమంటారు వల అనమాట ఇది. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నువ్వు హెల్ప్ కావాలి, నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు ఎవరైనా హెల్ప్ చేయాలని ప్రతిసారి అన్న కొద్దీ ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్‌గా చేస్తారు. 1 టైమ్ ఇస్తారు, 2 టైమ్స్ ఇస్తారు, థర్డ్ టైమ్ నిన్ను తీసి అవతల పడేస్తారు. యూ ఆర్ ఔట్. సో, దాన్ని ఏమంటారంటే లే ఆఫ్ అని అంటారు. లే ఆఫ్ అనేది ఏ కంపెనీ ఊరికనే చేయదనమాట. జరిగితే 2 థింగ్స్ జరుగుతాయి. వాళ్ళకుంటే హైయర్ ప్యాకేజెస్ లైక్ 40 లాక్స్, 50 లాక్స్, 70 లాక్స్ ఇలా ఉంటుంది. అంత డబ్బులు ఇవ్వకోకుండా ఒక ఇద్దరిని ఫ్రెషర్స్‌ని వీళ్ళని పెట్టుకొని మేనేజ్ చేద్దాం అన్నట్టు వాళ్ళు తీసేస్తారు. ఇంకో విషయం ఏంటంటే నన్ను అడిగితే టెక్ లే ఆఫ్ అనేది చాలా మంచిదనమాట నా దృష్టిలో. ఎందుకంటే 3 మంత్స్ సాలరీ ఇస్తాడు ఫ్రీగా. నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయనుకో వితిన్ 1 వీక్‌లో జాబ్ కొట్టేస్తావు. మ్యాటరే కాదు. అది వేరే విషయం. ఓకేనా? సో, ఇప్పుడు ఎవరైతే వాడికి స్కిల్ లేదో, మాటికి హెల్ప్ అడుగుతాడో ఆటోమేటికల్లీ వాడిని జాబ్‌లో నుంచి పీకేస్తారు. అందుకని నేను కొంచెము ఈ మధ్యన చెప్తున్నా కదా! ఉన్న విషయం చెప్తున్నా. లైక్ కిరణ్ పాపం హెల్ప్ అడిగాడు. నేను ఎందుకు హెల్ప్ చేయలేకపోయాను? ప్రతీది ఎందుకు చేయలేకపోయానని ఇందుకోసమే. ఓకే. నేను హెల్ప్ చేస్తా. వాట్ అబౌట్ లైక్ ఆఫీస్ లోపలికెళ్ళిన తర్వాత శివ ఉంటాడా? సో, మీరు ఆఫీస్‌లోకెళ్ళిన తర్వాత శివ నాకు ప్రెజెంట్ నేనొక వర్క్ చేశాను. ఒక 60-70% నేను వర్క్ చేశాను. ఒక 30% మీకు నాకు హెల్ప్ కావాలి మీ సైడ్ నుంచి. ఒక 30 మినిట్స్ మీరు కనెక్ట్ అవుతారా? లేకపోతే ఇది ఇలా వచ్చింది. నేను ఇలా చేశాను. నాకు ఏదైనా టెక్నికల్ థింగ్స్‌గా ఇలా చెప్పండి అంటే నేను హెల్ప్ చేయగలుగుతాననమాట. లేదు బ్రో నాకు మొత్తం ఇట్లా ఒకటి టాస్క్ వచ్చింది. నాకు ఎంటైర్ టాస్క్ వచ్చింది. ఆ గ్రాఫిక్ డాష్‌బోర్డ్ అనేసి ఇచ్చారు. మొత్తం నేను బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలని నాకు ఏం చేయాలో నాకు తెలీదనమాట. నేనేం నేర్చుకోలేదు. మొత్తం నాకు చేసి ఇవ్వాలి. నువ్వు ఒకవేళ చేసిస్తే ఓకే. నువ్వు మంచివాడు. ఒకవేళ నువ్వు చేసి ఇవ్వకపోతే నేను యూట్యూబ్‌లోకెళ్ళి కామెంట్ పెడతావు బూతులుగా. మామూలుగా ప్రెజెంట్ ఇదే జరుగుతుంది బయట సిట్యుయేషన్. అదే చెప్తున్నా అనమాట. ఓకే. సో, అది కాదు. హెల్ప్ అనేది ప్రెజెంట్ శివ చేస్తున్నాడా? తీసుకో. ఎంతవరకు తీసుకుంటావా? చెప్తున్నాడా? అర్థం చేసుకో. దాని ముందుకు ఎలా వెళ్ళాలో నువ్వు థింక్ చేయాలి. యాజ్ ఎ డెవలపర్‌గా డిఫరెంట్ వేస్‌లో థింక్ చేసి గూగులింగ్ చెయ్యు. అర్థం చేసుకో. ఆ డేటా తీసుకొచ్చుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకో. అంతే. మాటికి ఎవరైనా హెల్ప్ అడుగుతున్నావంటే నువ్వు లూజర్ అని అర్థం. నువ్వు చేయలేకపోతున్నావంటే నువ్వు నాట్ ఫిట్ ఫర్ ది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనమాట. ఐ హోప్ మీకు కొంచెం రియాలిటీ చెప్పాలనుకున్నా చెప్పేసా. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఏమైనా ఇక్కడ డౌట్స్ ఉంటే కూడా అడగండి చెప్తా. సో, బ్రీఫ్‌గా చెప్తాను ఇంకొకసారి. మనకు యూఎస్ క్లయింట్ ఉంటాడు. యూఎస్ క్లయింట్ నుంచి చేసి మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. అది గ్రాఫిక్ ప్లాట్‌ఫార్మ్ అనేది బిల్డ్ చేయాలన్నట్టు.
వాడికి ఏం చేయాలో తెలీదు. టెక్నికల్‌గా వెరీ లో ఉంటాడు. వానికేం తెలీదు. వాడు యూఎస్ క్లయింట్ ఒక ఇద్దరిని డెవలపర్స్‌ని హైర్ చేసుకుంటాడు. అది సెట్ కాదు. హైయర్ ప్యాకేజెస్ వల్ల. వాడు డైరెక్ట్‌గా ఇండియాకొస్తాడు. ఇండియాలో టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ ఈ 3 కంపెనీలకి ఎక్కువ వాడికి టార్గెట్ ఉంటదనమాట. అడుగుతాడు. వాళ్ళు చేసిస్తారు. ఓకే. సో, వర్క్ అంతా చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే క్రియేషన్ అవుతుంది. ప్రాజెక్ట్స్‌లో మనకి స్టోరీ పాయింట్స్ ఉంటాయి. లైక్ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీస్‌లో మొత్తం రాస్తారనమాట. డాష్‌బోర్డ్ ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏంటి అన్నట్టు. ఓకే. సో, రాసిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్‌లో ప్రయారిటీ ఉంటుందనమాట. సో, ప్రయారిటీ 1 అంటే వెరీ హై అర్జెన్సీ అనమాట. లైక్ ఇంక ఎమర్జెన్సీ అనమాట. వితిన్ 1 డేలో అవ్వచ్చు, 2 డేస్‌లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సంబంధం లేదు. ఇది హై ప్రయారిటీ అనమాట. ఇది ఫస్ట్ నాకు ఫిక్స్ చెయ్యి అని అర్థం. మిగతా ఒకవేళ బగ్స్ గానీ, వేరే డిఫరెంట్ వేస్‌లో ఏమైనా ట్రై చేశారనుకోండి. అవన్నీ పక్కన పెట్టి శివ. అవన్నీ వద్దు. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇది. ఇక్కడ ఒకవేళ 4 ఇచ్చారనుకో లీస్ట్ ప్రయారిటీ అనమాట. ఇది మరి ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫ్యూచర్‌లో కావాలంటే చూసుకోవచ్చు. టెన్షన్ లేదు. మిగతా ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని ఫిక్స్ చెయ్యి అని అర్థం. ఇక స్టార్ట్ డేట్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేస్తున్నా. టు డూ ఉంది కదా! డూయింగ్ అని ఉంటుంది. డన్ అని ఉంటుంది. డూయింగ్ అంటే నువ్వు స్టార్ట్ చేసావు అని అర్థం. చూడండి ఇక్కడ బ్లూ కలర్‌లో వచ్చిందా? నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అని అర్థం. అందులో స్టార్ట్ డేట్ అని ఇక్కడ ఉందా? స్టార్ట్ డేట్ అని నువ్వు ఓపెన్ చేసుకుంటావు. ఈరోజు 1st ఆఫ్ ఏప్రిల్ కదా! తీసుకో. ఓకే. ద టార్గెట్ డేటెడ్ ఏముంటుంది తెలుసా? నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నావు? 3నా, 4థా, 5థా అనేసి మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇది కూడా ఎవరు ఇస్తారబ్బా అంటే స్క్రమ్ మాస్టర్ చెప్తారనమాట. శివ దీనికి ఎంత టైం కావాలి నీకు అన్నట్టు. సో, నువ్వు చెప్తావు ఓకే నాకు 3 డేస్‌లో నేను కంప్లీట్ చేస్తా. ఓకే 3 డేసా? ఇది. సేవ్. అంటే నువ్వు బుధవారం కల్లా నువ్వు మొత్తం ఇదంతా వర్క్ కంప్లీట్ చేసి మాకివ్వాలి. ఇందులో ఏం చిన్న ఇష్యూ వచ్చినా కూడా నీకు ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఆన్ టైమ్ చేయలేవనేసి ప్రాబ్లమ్ వస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇక్కడి వరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజుకైతే ఇది మొత్తం కంప్లీట్‌గా. ఇంకా చెప్పమంటే చెప్తా. చాలు ఇక్కడికి అంటే సరిపోద్దా? సో స్టార్టప్ కంపెనీస్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? ప్రతిదీ ఇదే ఉంటుంది. కాకపోతే ఈ అజూర్ ఏదైతే ఉంటుందో దీనికి అమౌంట్ పే చేయాలన్నమాట ఎవ్రీ మంత్. కొన్ని స్టార్టప్స్‌కి అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవన్నమాట. సో, వాడేం చేస్తాడంటే జీరాకెళ్ళిపోతాడు. జీరా కూడా ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటదన్నమాట అంతే. అజైల్ మెథడాలజీ. చూడండి ఇక్కడ. సో, టు డూ అప్లికేషన్ టు డూ దాని తర్వాత ఇన్ ప్రోగ్రెస్ దాని తర్వాత ఇన్ రివ్యూ అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తున్నావా? లేకపోతే సైన్ అప్ ఏంటి? ఓకే. ప్రతిదీ ఇలాగ ఉంటుందన్నమాట. ఇదే జీరా అంటే. ఇప్పుడు నువ్వు ఏం చేంజెస్ చేసినా మొత్తం నీకున్న డెవలపర్స్ మొత్తం తెలుస్తుందన్నమాట. సో, సమీర్ ఏం దాంట్లో వర్క్ చేస్తుంది, తులసి ఏం దాంట్లో వర్క్ చేస్తుంది, హరి ఏం దాంట్లో వర్క్ చేస్తున్నాడు అని ప్రతిదీ తెలుస్తుంది వాళ్ళకి. ఇలా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ అంటే ఇది. ఓకే. ఇది. బట్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ సేమ్. ఇవన్నీ కూడా నేను టుమారో చెప్తా. ఈరోజు అప్పటికి ఎక్కువైపోయింది. నేను టుమారో చెప్తా. సో, ది డెవలప్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి. ప్రతిదీ నేను టుమారో చెప్తా. ఈ పైప్‌లైన్స్ అనేది కూడా ఇది కంప్లీట్‌గా CI/CD పైప్‌లైన్స్ అనేది వీటి కోసమే అంటారనమాట. చూడండి ఇక్కడ. ఆటోమేట్ యువర్ బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెసెస్ యూజింగ్ అవర్ వైజార్డ్ అండ్ గో ఫ్రమ్ ది కోడ్ టు క్లౌడ్ హోస్టెడ్ వితిన్ మినిట్స్ అనమాట. అంటే వన్ టైం మాత్రమే నువ్వు సెటప్ చేస్తావు ప్రతిదీ కూడా. ఒక్కసారి సెటప్ చేసిన తర్వాత నువ్వు లోకల్ మిషన్‌లో ఏదైతే VS కోడ్ ఉంటుందో ఆ VS కోడ్‌లో నువ్వు ఏదైనా చిన్న చేంజెస్ చేసి పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయిపోద్దనమాట.
నువ్వు మాన్యువల్గా వెళ్ళి దాన్ని డిప్లాయ్ చేసుకొని టైం వేస్ట్ ఏముండదు. ఇంకా మొత్తం అదే చూసుకుంటుంది అన్నమాట. దానికి కావాల్సినటువన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. ఓకే, సరే అయితే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇలాగా నేనేం చేస్తానంటే ఆ ప్రాజెక్ట్ మంది స్టార్ట్ చేస్తాను కదా గ్రాఫ్ ఇది, ఆ ప్రాజెక్ట్ ఇందులో పడేస్తాను. ఓకే, అక్కడి నుంచే మీరు మొత్తం కోడ్ మొత్తం కూడా తీసుకుంటారు, డైలీ వర్క్ చేస్తారు. ద సేమ్ వే స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి. స్క్రమ్ మీటింగ్స్ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మీరు ఏం చేశారు ఏంటనేది. ఇక్కడ ఎవరైతే వర్క్ చేయాలో దొరికిపోతారు ఇప్పుడు. ఓకే, సో ఖచ్చితంగా హార్ష్గానే ఉంటాయి కొన్ని వర్డ్స్, తప్పదు. ఓకేనా, అది చేస్తేనే నువ్వు ముందుకు వెళ్తావు, లేకపోతే చేయలేకపోతే నువ్వు ముందుకు వెళ్ళావన్నమాట. నీకు టైం కావాలా, టైం తీసుకో. అందులో కూడా కరెక్ట్గా నేను మెన్షన్ చేసి ఉంటాను, 4 days కావాలా, 1 week కావాలా, 2 weeks కావాలా, లేకపోతే 1 year కావాలన్నట్టు. ఓకే, సో ఈ విధంగా చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ఓకేనా, అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇప్పుడు రియల్ టైమ్స్ ఆఫీస్ లో సేమ్ ఇప్పుడు మన కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా లేదంటే తెలుగులో ఉంటుంది? ఎందుకు ఉంటుంది శివ తెలుగు? ఎప్పుడు నువ్వు తెలుగు ఇంకా మర్చిపోవు. తెలుగు వల్ల నీకు ఏమి యూజ్ ఉండదు అనమాట. యూజ్ ఉండాలి అంటే చిన్న డౌట్ వచ్చింది. లేదు, అసలు తెలుగు ఉండదు, తెలుగు అసలు ఉండదు. మోస్ట్లీ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడతావు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళే. ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను కదా, తెలుగులో ఒక్కరు కూడా లేరు అనమాట. ప్రతి ఒక్కడు హిందీ వాడు, దాని తర్వాత డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనమాట. సో నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే నువ్వు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి, తెలుగులో కమ్యూనికేట్ చేయలేవు, చేయకూడదు కూడా. ఆఫీస్లో నీకు నిజంగా చెప్పాలంటే కొన్ని రియాలిటీ ఏంటంటే, ఆఫీస్లో నువ్వు తెలుగు పీపుల్ ఉన్నా నువ్వు తెలుగులో మాట్లాడకూడదు అనమాట. ఆఫీస్ లోపలికి వచ్చిన తర్వాత యూ షుడ్ కమ్యూనికేట్ ఓన్లీ ఇంగ్లీష్, అంతే. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ ఎట్లా ఉంటా అంటే, సపోజ్ మనకే అంటే సడన్ గా బై లక్ ఛాన్స్ జాబ్ వచ్చినా కానీ సినారీ ఎట్లుంటది అన్నట్టు ప్రెజర్ తో కూడినట్టు కొంచెం అర్థం కాలేదు. అంటే ఇప్పుడు అంటే అన్ఫార్చునేట్లీ బై లక్ లో జాబ్ వచ్చింది అనుకున్నా, వచ్చింది అంటే ఇదే ఆఫీస్ సినారియో మనకు బై లక్ లో జాబ్ వచ్చిందంటే మనకు సిచ్యువేషన్, లైఫ్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది ప్రాక్టికల్ గా ప్రెజర్ అనేది ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇందులో తెలుస్తుంది అని అంతే కరెక్ట్. కాకపోతే చాలా కొంచెం ప్రాబ్లం అయినా పర్లేదు, సేమ్ ఎగ్జాక్ట్ రియల్ టైంలో ఎట్లుంటుందో దానికన్నా ఎక్కువనే కొంచెం నేను చెప్తున్నాను కదా, అందుకని హార్ష్గా చెప్తున్నాను కదా, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. రియల్గా ఆఫీస్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా తిడతారో కూడా నేను చెప్తా. సో దట్ మీకే చెప్పు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ 120% అట్లా మాకు చేసినా కానీ మాకు బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ కాకపోతే, లేకపోతే షుగర్ కోటింగ్లో నేను మంచిగా చెప్పాను అనుకో, మీరు టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు అనమాట. రియల్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో తిట్టించుకుంటారు అనమాట. నాతో తిట్టించుకోవడం వేరు, వాళ్ళతో తిట్టించుకోవడం వేరు. అందరూ టీం ఉంటారు, వాళ్ళు నవ్వుతారు కూడా, పక్కన వాళ్ళు కూడా. సో ఆ సిచ్యువేషన్ కాకుండా మనం అర్థం చేసుకోవాలి, అరే వాళ్ళు వర్క్ ఏమి ఇచ్చారు, మనం ఎప్పుడైతే డెడ్లైన్ ఎప్పుడు చెప్పామో మనం వర్క్ ఏం చేస్తున్నాం, ప్రతిది కూడా భయం భక్తితో ఉంటుంది అనమాట. ఇక్కడ అది నువ్వు చేస్తే నువ్వు కంపెనీ లోపల ఉంటావు, నువ్వు చేయలేకపోతున్న వర్క్ అంటే కంపెనీ బయట ఉంటావు అనమాట, అంతే. సింపుల్ వే. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ వస్తాయి, సో మనకి ఏదో రిప్లై ఇస్తామన్నమాట, వాడు లైట్ తీసుకుంటాడు, మనం కొన్ని రోజుల తర్వాత మనం లైట్ తీసుకుంటాం. ఓకేనా, బట్ కంపెనీ ఏం చేస్తుందంటే స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి అన్నమాట, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడ. ఎక్స్పెషల్లీ లైక్ లేడీస్కి అనమాట. ఒక చిన్న ఇష్యూ అయినా కూడా నువ్వు జైల్లో ఉంటావు అనమాట. సో ఇవన్నీ చాలా ఉంటాయి, అవి ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్దర్ క్లాసెస్లో ప్రతిదీ డిస్కస్ చేద్దాం. సో అమ్మాయిలతో ఎలా ఉండాలనేది అమ్మాయిలు చెప్తున్నా చాలా డేంజరస్ అనమాట. సో ఐటీలో అమ్మాయిలు చిన్న వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసినా కూడా నువ్వు నోరు మూసుకొని ఉండాలన్నమాట. నువ్వు వాళ్ళకి ఏమైనా రిప్లై ఇచ్చావా నువ్వు పోయినట్టు. ఓకే, సో కొన్ని ఉంటాయి ఐటీలో ఉంటాయి, తీసుకున్నా చెప్పా. నువ్వు కంప్లీట్ కమర్షియల్, నువ్వు మొత్తం సోది మాట్లాడతావు, నువ్వు సొల్లు మాట్లాడతావు. యూ గాట్ మై పాయింట్ రైట్? మనుషులు ఎలా ఉంటారనేసి నీకు అర్థమైందా బయట?
నీ దగ్గర వర్క్ నేర్చుకొని నువ్వు వర్క్ చెప్తే శివ చాలా మంచోడు. అదే నువ్వు ఐటీలో ఇదే విషయమే నువ్వు చేసావనుకో అమ్మాయిల దగ్గర, ఇంకా అమ్మాయిలు లేనివన్నీ పెడతారు. సో, బీ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ గర్ల్స్ గైస్. నేను అందరూ చెప్పట్లేదు. అమ్మాయిలు ప్రెజెంట్ చాలా కొంచెం డేంజరస్‌గా ఉన్నారు. ఓకే. సో, ఇంకా చాలా కూడా బెదిరించిందనమాట. "ఏయ్! నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నేను అది చేస్తా, నీకు ఇష్టం వచ్చింది చేసుకో." అర్థమవుతుందా? సో, కామెంట్స్‌లో మనకైతే రిప్లైస్ వస్తున్నాయో మోస్ట్‌లీ నాకు ఇలాంటి తగిలిన వాళ్ళనమాట. రోజుకి ఇట్లాంటి వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ ఇట్లా తగులుతూనే ఉంటారనమాట. మనం బిహైండ్ ఏమనుకుంటాం, ఒకరికి హెల్ప్ చేద్దాం అనుకుంటాం. బట్ వాళ్ళు మనకి హాని చేస్తారు. బట్ నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నన్ను ఎవరు ఏమి పీకలేరనమాట. ఐ కెన్ హ్యాండిల్. అది. సో, మీకు ఇవన్నీ తెలీదు కాబట్టి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా, బయట తిరుగుదామన్నా సేమ్ థింగ్ అమ్మాయిలు కూడా అదే చెప్తున్నా. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఐటీలో అబ్బాయిలు చాలా డేంజరస్, అమ్మాయిలు చాలా డేంజరస్. బయట తిరుగుదామన్నా, ఉందామన్నా మీరు వెళ్లారనుకోండి, ఆ రోజు మీరు క్లోజ్. అమ్మాయి క్లోజ్ అవుద్ది, అబ్బాయి క్లోజ్ అయిపోద్ది. సో, ఇది ఎవరు చెప్పరు కాబట్టి ఇండస్ట్రీలో అన్నీ చెప్తున్నా.